కొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇలాంటి ఘటనే టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ విషయంలో జరుగుతుంది. లోకేష్ సార్ ఇప్పట్లో ఎవరిని కలవరు, ప్లీజ్ ఒక నెల ఆగి ట్రై చేయండి. ఇది ఇప్పుడు లోకేష్ ఛాంబర్లో జరుగుతున్న తతంగం. ఆయన నివాసంలోనూ పనిచేస్తున్న పిఏలు సెక్రటరీలు చెబుతున్న మాట, అది కూడా టీడీపీ సీనియర్లకే చెబుతున్న మాట. ఇదేమి చిత్రమైన విషయం కాదు, చాలా సీరియస్ ఇష్యూనే. మరి దీనికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. దీంతో ఆశావాహులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు నేరుగా సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. వీరిలో టీడీ జనార్దన్, నెట్టెం రఘురాం వంటి సీనియర్ మోస్టులు కూడా ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో టికెట్ వదులుకున్న వారు సరే వారు నేరుగా చంద్రబాబును కలవకపోయినా తమను గుర్తు తెచ్చేలా నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా రా కదలిరా కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిందంటూ గుంటూరులో జంగా కృష్ణమూర్తి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక మైలవరంలోనూ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా అనుచరులు కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే ఆయా కార్యక్రమాలను గుర్తు చేయడం ద్వారా తాము లైన్లో ఉన్నామన్న విషయాన్ని వారు చెప్పకనే చెబుతున్నారు. ఇక చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకని వారు నారా లోకేష్ చెప్తే పని అవుతుందన్న నమ్మకంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గత 2 రోజుల నుంచి నారా లోకేష్ ని కలవాలని కోరుతూ అపాయింట్మెంట్ ఇప్పించాలని అభ్యర్థిస్తూ అనేక మంది నాయకులు క్యూ కడుతున్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న నారా లోకేష్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి అభ్యర్థులతో ముందుకు వచ్చే వారికి ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయన పిఏలు సెక్రటరీలు సార్ బిజీగా ఉన్నారంటూ ఫోన్లు పెట్టేస్తున్నారట.